మా అబ్బాయి అనేవాడు. అలాగే ఉన్నా. చాలా విషయాలు చెప్దాం అనుకున్నా కానీ సమయం లేదు. ఒకే మూడు విషయాలు నేను ఇన్ని సంవత్సరాల్లో ఆ కుటుంబంలో కానీ అంకుల్ గారి జీవిత విధానాన్ని కానీ నేను గమనించింది. పీక్యూ 3 P'లు నేను చెప్తాను. ఈజ్ ఎ వెరీ పయస్ పర్సన్, చాలా భక్తిపరుడు. ఇంక దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే నాకంటే ముందుగా చాలామంది చెప్పారు, గంటల తరబడి ఆల్స్ టుగెదర్, గంటల తరబడి ఆయన ప్రార్థనలో గడుపుతాం. అందరూ ఒక వ్యాధిని ఒకలాగా చూస్తే ఆయన ఇంకొక విధానంగా చూసేవాడు. ప్రతిదానికి పరిష్కారం ఏంటి అంటే ఆయన ఏమనేవాడు అంటే ప్రార్థన. ప్రతిదానికి ప్రార్థన. గంటల తరబడి ఆయన చేసేది. చాలామంది ఉపవాసం అంటే ఏంటంటే ఏం తీసుకోకుండా నిజంగా ఆయన ఆ భక్తిలో ఉండటం అనేది చాలా గొప్ప కదండి. ఏంటంటే ఈరోజు ఉపవాసం అయ్యారు, నేను 4 చపాతీలు తింటాను, 6 డజన్ అరటిపళ్ళు తింటాను, గ్లాస్ హార్లిక్స్ తాగుతాను. ఏంటిది? ఏ వాసం? ఉపవాసం. అలా చేసేవాడు కాదండి. ఇక ఉపవాసం అంటే ఉపవాసం లాగా చాలా చక్కగా, చాలా భక్తిపరులు. అందుకనే దేవుడు ఆ భక్తిని బట్టే నిజంగా వారి కుటుంబాన్ని కానీ వారి బిడ్డలను కానీ మంచి స్థితిలోనికి తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు అంటే ఆయన ప్రార్థన. అర్థమవుతుందా? నిజంగా ఆ బిడ్డలనన్నీ మీరు గమనించండి. వారి ఇంటికి వెళ్తే అందరు ఆఫీసర్ లెవెల్లో ఉన్నవాళ్ళు. నేను అకస్మాత్తుగా వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను చూసి నిల్చుంటారు. వాళ్ళ ఆఫీసులో పెద్ద పెద్ద ఆఫీసర్లు. అంటే ఒక దైవజనుడు అంటే ఎంత భక్తిగా ఆ వ్యక్తి ఆ కుటుంబ బిడ్డలను, ఆ కుటుంబాన్ని ఆ విధానములు పెంచారు. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఈ రెండవది ఏంటంటే ఆ భక్తే ఆయనకి ఏం తీసుకొచ్చిందంటే ఒక మహాశక్తిని. రెండవ పీ ఏంటంటే పవర్ఫుల్ పర్సన్, అద్భుతమైన శక్తి అండి. నిజంగా దైవ భక్తిలో ఉన్నవాడికే ఆ శక్తి ఏంటో తెలుస్తుంది. ఈ పైన శరీర రీతిగా చూసేవాడికి ఇదేంటండి అన్నట్టుగా చాలా నిజంగా 83 సంవత్సరాలు అంటున్నా. అంకుల్ నేను మీ బ్యాగ్ మోస్తానంటే ఎందుకు నేను ఉన్నానుగా, నేను మోస్తాగా. కానీ ఈ రోజుల్లో నిజంగా అలాంటి శక్తి ఉన్న భక్తున్న ప్రార్థన పరులు ఏగులయ్య గారు చెబుతూనే ఉన్నారుగా. ఆయన చాలా భక్తి పరులని నేను చాలా నాకంటే అనే పదాన్ని వాడారు కదా. అంటే దైవజనులు అందరూ దేవుని దృష్టిలో గొప్పవారే, మంచి స్థితిలోనే ఉన్నవారు. కానీ ఆయన ఆ అహంకారము, ఆ గర్వం అనేది లేదండి. ఎంత తగ్గింపు జీవితమో అదే విధానం పిల్లలకు కూడా వచ్చింది. ఆఫీసులో వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన భక్తి ఆయనకి చాలా శక్తిని ఇచ్చింది. ఇక 3వ పి ఏంటంటే పర్ఫెక్ట్ పర్సన్, ఖచ్చితం. డిసిప్లిన్ అంటే ఇక అంతే. దాని కోపము అనుకున్నా, మీరు ఏమనుకున్నా సరే, మీ భాష ఏమడినా కానీ అదొక క్రమం. అర్థమవుతుందండి. ఆ క్రమములో వాళ్ళు చక్కగా పెంచాయన ఆత్మీయ జీవితం ఏంటి, ప్రార్థనా జీవితం ఏంటి, పరిశుద్ధ జీవితం ఏంటి, ఏ జీవితమైనా కానీ మంచి క్రమంలోని పెంచి ఆ పెద్ద చేశారు. ఆయన మన మధ్యలో లేదా ఆయన ఇక లేరు అనుకుండా, యాజ్ డాక్టర్ బిల్లీ గ్రామ్ రైట్లీ సెడ్, if anyone comes and questions you, where is Dr. Billy Graham, never and ever say that Dr. Billy Graham is no more. He had just changed his address. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు లేరు అని చెప్పద్దు, ఆయన అడ్రస్ను మార్చుకున్నారని చెప్పండి. ఆయన తన అడ్రస్ను మార్చుకున్నారు. మంచి అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఏంటది? మనం కూడా ఏదో ఒక రోజున లోకాన్ని విడిచిపెట్టి ఆ అడ్రస్కి వెళ్ళాలి. ఓకే. కుటుంబ సభ్యులకి, సంఘానికి నేను చెబుతున్న మాట, ఒక చక్కటి దైవజనుడు ఆయన ఏమేమైతే కుటుంబానికి, సంఘానికి బోధించారో వాల్టర్ సై గారు చెప్పినట్టుగా చాలామంది రెడీగా ఉంటారు వాళ్ళ చేతుల్లో పడకుండా. అంతే కదా గారు? వాళ్ళ చేతుల్లో పడకుండా అయ్యగారు మీకు ఏమైతే బోధించారో, ఎలాంటి ప్రార్థనా జీవితం నేర్పించారో జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా అలాగే వెళ్ళండి. ఏమవ్వదు. అర్థమవుతుందండి.
ఏ సమయంలో ఏది చేయాలో దేవుడు తప్పకుండా మీ కుటుంబానికి, మీ సంఘానికి సహాయమో చేస్తాడు. అర్థమవుతుందా? ఏం కంగారు పడద్దు. మోసెస్ లేడు కానీ యెహోషువ కంగారు పడితే దేవుడు చక్కటి మాట అంటున్నాడు, మోషేకి సహాయం చేసేది ఎవరు? నేనే. నీకు సహాయం చేసేది ఎవరు? నేనే. అర్థమవుతుందా? కాబట్టి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. ఎందుకంటే దేవుని యొక్క ఆ చక్కటి వాగ్దానం ఏంటో తెలుసండి, నేను మీతో సదాకాలమా ఉన్నాను. చక్కటి మాట. ఆ కుటుంబానికి, సంఘానికి దేవుడు సదాకాలం తోడయ్యండి చక్కగా ఆ కుటుంబాన్ని, సంఘాన్ని ప్రార్థనాపూర్వకంగా ముందుకు తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేయనుగాక. ఆమేన్.